గర్హనీయమైనటువంటివి, బాధాకరమైనటువంటివి, ఒక రకంగా సిగ్గుపడాల్సినటువంటివి. అరే తెలుగుదేశం పార్టీతో టీఆర్ఎస్ను పోలుస్తూ, బీఆర్ఎస్ను పోలుస్తూ అది లేకుండా పోయింది, ఇది కూడా లేకుండా పోతాయనేటువంటి కోణంలో అది లేకుండా పోవడానికేమో ఎవరో కుట్రలు చేసి లేకుండా చేసినారని చెప్తాడు. అది అవగాహన రాహిత్యం అనాలన్నా, తెలంగాణ స్పృహ లేవితనము, అవగాహన రాహిత్యము, అపరిపక్వత అనాలన్నా అర్థం కావట్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి తెలుగుదేశం అనేటువంటి పార్టీ అంతర్ధానం కావడానికి, అంతరించిపోవడానికి విదరవే అంటారు ఆంగ్లంలో దాన్ని. చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆ కారణం, ప్రధాన కారణం తెలంగాణ అభిలాషను గౌరవించకపోగా తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డందుకే చంద్రబాబు నాయుడు గారి పార్టీని, అప్పటిదాకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు సైతం బయటికి వచ్చి తెలంగాణ వ్యాపితంగా, మాలాంటి వాళ్ళం కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళమే, తెలంగాణ అభిలాషలకు అనుగుణంగా ఎప్పుడైతే లేదో, ఇది మేము మాదనుకున్నటువంటి పార్టీ, మా ప్రాంతం గురించి వీళ్లకు పట్టింపు లేదు, మా ప్రాంతానికి వ్యతిరేకులు వీళ్ళు అనేది అర్థమైనాకనే తెలంగాణ సమాజం నుంచి ఆ పార్టీకి పాత్ర పోషించే అవకాశం లేకుండా దాన్ని పరిమితం చేసినారు ఆంధ్రప్రదేశ్కి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి. అది చరిత్ర అందరికీ తెలిసిందే. తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని ప్రకటించుకున్నటువంటి పార్టీ అది ఆనాడు. అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయ చరిత్ర మీద కానీ, కాంగ్రెస్ పాలన మీద కానీ, సుదీర్ఘ పాలన మీద కానీ, ఎమర్జెన్సీ లాంటి అరాచకాల మీద కానీ, ఇతరేతర అరాచకాల మీద కానీ, ఇతరేతర కుంభకోణాల మీద కానీ దేశవ్యాప్తంగా అతి ఎక్కువగా మాట్లాడింది ఆనాడు టీడీపీ. చివరికి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వాన్ని కూల్చడంలో బొఫోర్స్ లాంటి ఆయుధాన్ని వీపీ సింగ్ గారు పిలిచినప్పుడు ఆనాటి నేషనల్ ఫ్రంట్కు నాయకుడిగా ఉన్నది ఆనాడు ఎన్టీ రామారావు గారు 1989లో. ఈ నేపథ్యంలో ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే, దాని ఆరిజిన్లోనే కాంగ్రెస్ వ్యతిరేకత ప్రాతిపదికగా పుట్టినటువంటి పార్టీ అది. అది నేను చెప్పేది కాదు, ఆ పార్టీ పెట్టినాడు ఎన్టీ రామారావు ప్రకటించినటువంటి. జీవితకాలం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలందరూ మాట్లాడినటువంటిది. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో రాజీపడి ఉండవచ్చు, అది వేరు విషయం. కానీ ఆ పార్టీ ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకం. అది అవలంబించిన విధానాల మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యేకించి తెలంగాణ అంశంలో ఆ పార్టీ అవలంబించిన విధానం వల్లనే వాళ్ళు అంతర్ధానమైనరు. దాన్ని చంద్రబాబు నాయుడు గారే అంగీకరించినారు, ఆంధ్రప్రదేశ్కు పరిమితమైనారు. తెలంగాణ ఇచ్చి మాకు అన్యాయం చేసిందని చెప్పి ఆంధ్ర ప్రజలు భావించబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపేయలేదు. అక్కడ కాంగ్రెస్కి ఒక్కటంటే ఒక్కటి ఎమ్మెల్యేని కూడా గెలిపేయలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100% నామరూపాలు లేకుండా పోవడానికి కారణమైనటువంటిది ఆనాటి పరిస్థితులు, ప్లస్ అది లబ్ధి జరిగింది తెలుగుదేశం పార్టీకి. మరి ఆ పార్టీ అలా తెలంగాణలో లేదని బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళ శ్రేణులు కానీ, వాళ్ళ నాయకత్వం కానీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, సైద్ధాంతికంగా కొట్లాడిన పార్టీ, జాతీయ స్థాయిలో ఒకసారి ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించినటువంటిది. 1984 డిసెంబర్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అఖిల భారత స్థాయిలో ఆనాడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ, మాధవరెడ్డి గారు, ఆదిలాబాద్ జిల్లా మాధవరెడ్డి గారు ప్రతిపక్ష నేత అన్నాడు. ఇది చరిత్ర. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణలో లేకుండా పోవడానికి కొంతమంది కుట్రలు పన్ని ఆ పార్టీని లేకుండా చేసిందని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో కాంగ్రెస్ను కసి మీద ఓడించిండు ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ఇచ్చిండ్రు అని. అంటే ఇక్కడ తెలంగాణ ఏర్పడడం కానీ, తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాగించి ముందుకు పోవడం కానీ ఈ రోజు కూడా జీవనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే 100% రేవంత్ రెడ్డి గారు. ఇది ఆయన మాటల్లో ప్రతి క్షణం వ్యక్తమవుతా ఉన్నది. ఇలా పాలమూరు